అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. అతని ముందు టేబుల్ మీద సరిగ్గా 40 కాగితాలు ఉన్నాయి. అవి మామూలు కాగితాలు కాదు, కాస్త మందంగా పెద్దగా ఉండే డ్రాయింగ్ పేపర్లు. వాటి మీద రకరకాల బొమ్మలు, కొన్ని పెన్సిల్ స్కెచ్లు, కొన్ని రంగు పెన్సిళ్ల చిత్రాలు, కొన్ని నీటి రంగుల మేళవింపు చిత్రాలు, కొన్ని క్రేయాన్ గీతలు. ఒక్కో చిత్రంలో ఒక్కో భావం, ఒక్కో చిత్రంలో ఒక్కో అనుభూతి. అవన్నీ 6వ తరగతి వాళ్ళు వేసిన చిత్రాలు. అతను డ్రాయింగ్ మాస్టారు. అతనికి 45 ఏళ్ళు ఉంటాయి. అతని పేరు రామకృష్ణ. చిన్నప్పుడు కాగితం మీద మొదటి గీత గీసినప్పుడు చిత్రకళ తన ప్రవృత్తి అవుతుంది అనుకున్నాడు. కానీ చదువును కాస్త నిర్లక్ష్యం చేయడంతో అదే అతని వృత్తిగా మారింది. 2 రోజుల క్రితం అతను తన విద్యార్థులందరికీ ఒక చిత్రకళ పరీక్ష పెట్టాడు. అతను పెట్టే పరీక్షలు కూడా కొత్త రకంగా ఉంటాయి. క్రియేటివ్గా ఆలోచిస్తాడు. ఒకసారి రంగుల మేళవింపుల పరీక్ష పెడతాడు. ఒక్కోసారి గీతలు ఎంత నిర్దిష్టంగా గీయగలరో నిర్ణయించే పరీక్ష పెడతాడు. ఈసారి మాత్రం తమ భావాలను ఎంత స్పష్టంగా తెలపగలరో నిర్ణయించే పరీక్ష పెట్టాడు. పిల్లలు వేయబోయే చిత్రాలకు శీర్షిక కూడా తానే ఇచ్చాడు. శీర్షిక పేరు కుటుంబం. సార్, కుటుంబం అంటే అందులో ఎవరెవరి బొమ్మలు వేయాలి? ఒక విద్యార్థి అడిగాడు. కుటుంబం అనగానే మీ మనసులోకి ఎవరెవరు వస్తారో వాళ్ళ బొమ్మలు వేయండి. లేదు, మీ కుటుంబంలో ఉన్నవాళ్ళవి వేయండి. అది కాకపోతే మీ కుటుంబంలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారో అదైనా వేయండి. అంతా మీ ఇష్టమే అన్నాడు. ఈసారి రామకృష్ణకి పిల్లల్లో ఉన్న చిత్రకళా నైపుణ్యం కంటే వాళ్ళ మనసులో దాగి ఉన్న భావాలను చూడాలి అని అనిపించింది. అందుకే ఆ పరీక్ష పెట్టాడు. రామకృష్ణ ఈ పరీక్ష పెట్టడానికి ఒక కారణం కూడా ఉంది. కొన్ని నెలల నుండి అతని మనసు చాలా అలజడిగా ఉంది, ఆవేదనగానూ ఉంది. అందుకు కారణం కొన్ని నెలల క్రితం తన తల్లి తనను వదిలేసి తన ఊరికి వెళ్ళిపోవడమే. నాన్న పోయాక 6 ఏళ్ళు మా దగ్గర ఉన్నావు, ఇప్పుడు హఠాత్తుగా ఆ పల్లెటూరికి ఎందుకు వెళ్ళిపోవాలని ఉందమ్మా అని ఎన్నిసార్లు అడిగాడు. అమ్మ ఊరికి వెళ్ళిపోతానని తన నిర్ణయం చెప్పిన రోజు. ఇక్కడ నాకు తోచడం లేదురా. పొద్దున్న మీరిద్దరూ పనులకు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోతారు. నేను ఒక్కదానినే ఉండాలి. అక్కడ మన ఊర్లో అయితే కబుర్లు చెప్పుకోవడానికి నలుగురు ఉంటారు, కాస్త కాలక్షేపంగా ఉంటుంది అన్నదే అమ్మ సమాధానం. తాను అడిగిన ప్రతిసారి కూడాను. అమ్మ స్వభావం తనకు తెలుసు. నిజానికి అమ్మకు ఇరుగు పొరుగులతో కబుర్లు చెప్పే అలవాటు అస్సలు లేదు. సమయం దొరికినప్పుడల్లా ఒక పుస్తకం చదువుకోవడమో, ఏమైనా అల్లికలు కుట్లు చేసుకుంటూ కూర్చోవడమో అలవాటు. 6 ఏళ్ల పాటు ఏ సమస్య లేకుండా హాయిగా ఉన్న అమ్మకి ఇప్పుడు కబుర్లు హఠాత్తుగా ఎందుకు కావలసి వచ్చాయో అర్థం కాలేదు రామకృష్ణకి. ఆ మాటే అమ్మని అడిగితే, మనుషులు ఎప్పుడూ ఒక్కలాగే ఉండరు కదా, మనుషుల మనస్తత్వాలు, అలవాట్లు మారుతూ ఉంటాయి అంటూ నవ్వేసింది తప్ప తిరిగి సమాధానం ఏమీ చెప్పలేదు. కానీ తన అనుమానం తన భార్య సురేఖ మీదనే. తాను విననప్పుడు తన తల్లిని ఏమైనా సూటిపోటి మాటలు అంటోందా? పిల్లలకి తన తల్లి మీద ఏమైనా వ్యతిరేకంగా నూరిపోస్తోందా? అందువల్ల పిల్లలు తన తల్లి మీద విసుక్కుంటున్నారా అన్న ఆలోచనలు అతనిని తొలిచేస్తున్నాయి. సురేఖ మాట కొంచెం కరుకు, కానీ మనసు వెన్నే. కొన్నిసార్లు తల్లికి పెట్టే ఖర్చులో తాను వెనకంజ వేసినా సురేఖ అస్సలు ఒప్పుకోదు. అందుకే సురేఖనే సూటిగా ఏ విషయమూ అడగలేకపోతున్నాడు రామకృష్ణ. సురేఖ అలా చెయ్యదు. అడిగి తనను బాధ పెట్టకూడదు. బాధ పెడితే మళ్ళీ తన మధ్య పొరపచ్చాలు వస్తాయి. మళ్ళీ తనకు తానే అనుకుంటున్నాడు రామకృష్ణ. రామకృష్ణ ఆవేదనే అతనిని చిత్రలేఖల పోటీకి ప్రేరేపించింది. కనీసం ఈ చిత్రాల వల్లనైనా మిగిలిన ఇళ్లలో పరిస్థితులు తెలుస్తాయని అతని ఉద్దేశం. రామకృష్ణ ఒక్కొక్క చిత్రం తీసి చూడడం మొదలుపెట్టాడు. పిల్లలందరూ ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. అందువల్ల తమ బొమ్మల్లో కూడా తాము వేసిన బొమ్మల కింద వాళ్ళు ఎవరో ఆంగ్లంలో రాసి పెట్టారు. అలా రాయమని రామకృష్ణే వాళ్లకు చెప్పాడు. మొదటి బొమ్మ తీశాడు. 4 మనుషులు ఒకరి భుజం మీద ఒకరు చెయ్యి వేసుకుని నిలబడి ఉన్నారు. వాళ్ళు నవ్వుతూ ఉన్నారన్న గుర్తుగా వాళ్ళ పళ్ళు కనబడుతున్నాయి. మామ్, డాడ్, మీ, మై సిస్టర్ అని 4 కింద రాసి ఉంది. అది ఆదిత్య అన్న పిల్లవాడు వేసిన బొమ్మ అది. అయితే వీళ్ళింట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా ఈ 4 ఉంటున్నారన్నమాట అనుకున్నాడు రామకృష్ణ మనసులో. మరో 4-5 బొమ్మలు తీశాడు. దాదాపు అన్నీ అలాగే ఉన్నాయి. తల్లి, తండ్రి, 1-2 పిల్లలు. కొన్నింటిలో టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నట్లు, కొన్నింటిలో సోఫాల్లో కూర్చుని టీవీ చూస్తున్నట్లు, కొన్నింటిలో ఉత్తమొహాలు మాత్రమే. మరో బొమ్మ తీశాడు. ఒక తల్లి, తండ్రి, 2 పిల్లలు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. వాళ్ళ 4 కింద మామ్, డాడ్, మై సెల్ఫ్, మై బ్రదర్ అని రాసి ఉంది. దూరంగా మరో గదిలో
ఒక వయసు మళ్ళిన ఆవిడ ఒక కుర్చీలో కూర్చుని ఉంది. ఆమె వయసు మళ్ళిన స్త్రీ అని తెలియడానికి గుర్తుగా ఆమె జుత్తుకి తెల్ల రంగు వేసి ఉంది. ఆ వయసు మళ్ళిన స్త్రీ బొమ్మ కింద మై గ్రాని అని రాసి ఉంది. ఆ వయసు మళ్ళిన స్త్రీ కిటికీలో నుంచి బయటికి చూస్తోంది. ఆ బొమ్మను మరింత పరీక్షగా చూశాడు రామకృష్ణ. ఆమె బుగ్గల మీద కొన్ని చుక్కలు ఉన్నాయి. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్న గుర్తుగా. అది చూసి ఉలిక్కి పడ్డాడు రామకృష్ణ. ఆ బొమ్మ వేసినది కావ్య అన్న విద్యార్థిని. వీళ్ళందరూ హాయిగా టీవీ చూసుకుంటూ ఉంటే ఆ పెద్ద ఆవిడ కావ్య నాయనమ్మ ఒక్కర్తి గదిలో వేరేగా కూర్చుని వేడుస్తోందా? ఎందుకు? వాళ్ళు ఆమెను బాధ పెడుతున్నారా? లేకపోయినా తన భర్తను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటోందా? ఒకవేళ అలా కన్నీళ్లు పెట్టుకున్నా ఆమెను వాళ్ళు తమ దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకోవచ్చు కదా. ఇది వీళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు జరిగే విషయమా, లేక ఊహించి వేసిన బొమ్మ? రేపు ఆ కావ్యాన్ని మెల్లిగా మాటల్లో పెట్టి కనుక్కోవాలి అనుకున్నాడు, ఆ చిత్రాన్ని పక్కన పెడుతూ. మరో 4-5 చిన్న కుటుంబపు సామాన్యమైన బొమ్మల తర్వాత కనిపించింది అనిల్ అనే బాబు వేసిన బొమ్మ. అనిల్ క్లాసులో ఎప్పుడు ప్రథమ స్థానంలోనే ఉంటాడు. లెక్కల్లో దిట్ట. మిగిలిన అన్ని సబ్జెక్టులోనూ మొదటి స్థానమే, ఒక చిత్రలేఖనంలో తప్ప. చిత్రలేఖనం తరగతిలో కూడా ఎప్పుడూ మాస్టారు చూడనప్పుడు లెక్కలు చేసుకుంటూ కూర్చోవడము, మరొక సబ్జెక్టు చదువుకుంటూ కూర్చోవడము చేస్తూ ఉంటాడు. డ్రాయింగ్ పరీక్షలో ఎప్పుడు బొటాబొటి మార్కులే. అనిల్ వేసిన చిత్రం విచిత్రంగా అనిపించింది రామకృష్ణకి. కాగితాన్ని 4 భాగాలు చేసి ఎర్ర పెన్సిల్తో 4 చదరాలుగా గీశాడు. ఒక్కొక్క చదరంలోనూ ఒక్కో మనిషి. అందరూ తిన్నగా చూస్తున్నారు. కింద మైసెల్ఫ్, మై సిస్టర్, మ్యామ్, డాడ్ అని రాసి ఉంది. నలుగురిని దూరంగా 4 చదరాల్లో ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు రామకృష్ణకి. బహుశా డ్రాయింగ్ సరిగ్గా వేయడం రాక అలా వేశాడా, లేక ఆ డ్రాయింగ్ వెనక ఏమైనా ఆలోచన ఉందా? రేపు అతన్నే అడగాలి అనుకుంటూ ఆ చిత్రాన్ని కూడా పక్కన పెట్టాడు. మరో 4-5 బొమ్మల తర్వాత అనన్య అన్న పాప వేసిన బొమ్మ కనిపించింది. అందులో చాలామంది మనుషులు ఉన్నారు. అందరూ పెదవులు సాగదీసి మరీ నవ్వుతున్నారు. మొత్తం 8 మంది మనుషులు. మీ, మై సిస్టర్, మ్యామ్, డాడ్, అంకుల్, ఆంట్, కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అంటూ వాళ్ళందరి బొమ్మల కింద రాసింది అనన్య. అంటే వీళ్ళది ఉమ్మడి కుటుంబమా, లేక ఉమ్మడి కుటుంబంలా ఉంటే బాగుంటుంది అని ఊహించుకుంటూ వేసిన చిత్రమా? రేపు తనని అడగాలి అనుకున్నాడు రామకృష్ణ. మరొక ఉమ్మడి కుటుంబ చిత్రం కూడా కనిపించింది. అది వేసినది లాస్య అన్న పాప. అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోనూ 4 మనుషులు. ఒక ఇంట్లో మనుషుల కింద మీ, మై బ్రదర్, మామ్, డాడ్ అని, మరో ఇంట్లో బొమ్మల కింద అంకుల్, ఆంట్, కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అని రాసి ఉంది. 2 కుటుంబాల వాళ్ళు 2 ఇళ్లలో ఉన్న ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకుంటున్నారు. ఇంకో బొమ్మలో 2 వేరువేరు ఇళ్ళు ఉన్నాయి. ఆ 2 ఇళ్ళు దూరంగా ఉన్నాయి. ఒక ఇంట్లో తల్లి, తండ్రి, ఒక కొడుకు ఉంటే మరో ఇంట్లో ఒక వయసు మళ్ళిన జంట ఉన్నారు. 2 ఇళ్లకు మధ్య రెంటినీ కలుపుతూ ఒక బాణం గుర్తు పెట్టి ఉంది. ఆ బాణం గుర్తు ఏమిటో రామకృష్ణకు అర్థం కాలేదు. రేపు నితీష్ని అడగాలి అనుకున్నాడు. తను అడగాలి అనుకున్న బొమ్మలన్నీ ఒక పక్కగా పెట్టుకున్నాడు. మిగిలిన బొమ్మలన్నీ దాదాపు ఒక్కలాగానే ఉన్నాయి. తల్లి, తండ్రి, 1-2 పిల్లలు. మర్నాడు పిల్లలు వేసిన బొమ్మలన్నింటినీ తీసుకుని తరగతికి వచ్చాడు రామకృష్ణ. ముందుగా ఎప్పుడూ క్లాసులో ప్రథమ స్థానంలో ఉండే అనిల్ వేసిన బొమ్మను తీశాడు. అనిల్, దగ్గరకు రానానా, నువ్వు వేసిన ఈ బొమ్మ నాకు సరిగ్గా అర్థం కాలేదు. కాగితం మీద 4 చదరాలు గీసి 4 చదరాల్లోనూ 4 మనుషుల బొమ్మలు వేశావు. దీని అర్థం ఏమిటి? క్లాసు అందరి ముందు చెప్పడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు నాకు ఒక్కడికే చెప్పవచ్చు. నాకు కూడా చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పడం మానేయవచ్చు. అదంతా నీ ఇష్టం. అనిల్ చేతులు కట్టుకుని అన్నాడు. చెప్పకూడని రహస్యం ఏమీ లేదు సార్. అందరి ముందరే చెప్తాను. మా అమ్మా నాన్నగారు వాళ్ళ పెళ్ళయ్యేదాకా వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర పెరిగారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుండి వేరుగా వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు నేను మా చెల్లి అమ్మా నాన్నల దగ్గర ఉన్నాము. మరి కొన్నాళ్లలోనే మేము కూడా వేరుగా వెళ్ళిపోతాం. లైఫ్లో అందరూ కలిసి ఉండే సంవత్సరాలు తక్కువ, ఎవరికి వారే ఉండే సంవత్సరాలు ఎక్కువ. అంటే ఎప్పుడు అందరూ వేరువేరుగానే ఉంటారు అని చెప్పడానికి అలా చదరాల్లో వేశాను. చెప్తుంటే అనిల్ గొంతులో రవ్వంత విచారం ధ్వనించింది. అందరూ అలా వేరుగా కాకుండా కలిసి ఉంటే బాగుంటుందని నీకు అనిపిస్తూ ఉంటుందా? అంటే మరేనేమో లైఫ్లో పూర్తిగా కలిసి ఉండడం కష్టమే కదా సార్. కానీ కనీసం ఎక్కువ రోజులు కలిసి ఉంటే బాగుంటుంది. నాకు అలా అనిపిస్తూ ఉంటుంది చెప్పాడు ఆ బాబు. మీ తాతగారు ఇంకా ఉద్యోగం చేస్తున్నారా? తాతగారు రిటైర్ అయిపోయారు. కానీ మా నాయనమ్మ ఇంకా ఉద్యోగం చేస్తున్నారు.
ఆవిడ ఒక స్కూల్ ప్రిన్సిపాల్. చెప్తుంటే అనిల్ గొంతులో గర్వం తొంగి చూసింది. ఓ వెరీ గుడ్. అయితే మీ నాయనమ్మ కూడా ఉద్యోగస్తురాలన్నమాట. అవును సార్. ఆవిడ వచ్చే సంవత్సరం రిటైర్ అయిపోతారు. ఆ తర్వాత నాయనమ్మను తాతగారిని మన దగ్గరికి తెచ్చుకుందామని నేను మా అమ్మా నాన్నలతో చెప్తూ ఉంటాను. వాళ్ళు చూద్దాంలే అంటున్నారు. కానీ వాళ్ళు మా దగ్గరికి వచ్చేస్తే మాకు ఎంత బాగుంటుందో. మా నాయనమ్మ చెప్పే కథలు నాకు చెల్లికి కూడా చాలా ఇష్టం అన్నాడు అనిల్ ఉత్సాహంగా. గుడ్ బాయ్. ఒకవేళ నీకు అలా ఉంటే నువ్వే మీ అమ్మను నాన్నను మెల్లగా ఒప్పించాలి నవ్వుతూ అన్నాడు రామకృష్ణ. ఆ తర్వాత అనన్యను పిలిచాడు రామకృష్ణ. ఏమ్మా అనన్య, మీ ఇంట్లో బోల్డు మంది ఉన్నట్టు బొమ్మ వేశావు, అంతమంది ఉంటారా? నవ్వుతూ అడిగాడు రామకృష్ణ ఆ పాపని. మరేమో మా చిన్నాన్న వాళ్ళు ఈ ఊర్లోనే దూరంగా ఇంకో ఇంట్లో ఉంటారు. అప్పుడప్పుడు సెలవు రోజుల్లో వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడు ఎంత సరదాగా ఉంటుందో. మరేమో మా చిన్నాన్న జోకులు వేస్తే మేము నవ్వు ఆపుకోలేము. అసలు అందరూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ భలే సరదాగా ఉంటాము. అప్పుడప్పుడు ఎక్కువ రోజులు సెలవులు వస్తే నేను చెల్లి వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉంటాము. అలాగే వాళ్ళు కూడా మా ఇంట్లో అప్పుడప్పుడు కొన్నాళ్ళు ఉంటూ ఉంటారు. మరి మీ తాతగారు నాయనమ్మ గారు ఎక్కడ ఉంటారు? ప్రశ్నించాడు రామకృష్ణ. వాళ్ళు నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే పోయారట. నాకు వాళ్ళు అసలు ఎలా ఉంటారో కూడా తెలియదు. అవునా? మరి మీ చిన్నాన్నగారు వాళ్ళు వస్తే అందరూ సరదాగా ఉంటారు అంటున్నావు కదా. మరి మీరందరూ ఒకే ఇంట్లో ఉంటే బాగుండునని నువ్వు ఎప్పుడు మీ అమ్మా నాన్నగారులతో చెప్పలేదా? నా ప్రశ్న. అనన్య నిశ్శబ్దంగా అయిపోయింది. మొహం కాస్త చిన్నపోయింది. కొన్నేళ్ల కిందట అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం సార్. కానీ అప్పుడు రోజు మా అమ్మకి పిన్నికి దెబ్బలాటలే, మా నాన్నకి చిన్నానికి మధ్య దెబ్బలాటలే. ఇప్పట్లా అప్పుడు ఉండేది కాదు. మమ్మల్ని మా పిన్ని చిన్నాన్న ముద్దు చేసేవారు కాదు. మా అమ్మ నాన్న కూడా వాళ్ళ పిల్లల్ని ముద్దు చేసేవారు కాదు. అప్పుడు ఇంట్లో అస్సలు సరదాగా ఉండేది కాదు. అందుకే నాకు ఇలా వేరువేరుగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటేనే సరదాగా ఉంటుంది నెమ్మదిగా చెప్పింది అనన్య. రామకృష్ణ ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత లాస్యని పిలిచాడు. ఏమ్మా లాస్య, మీ ఇంట్లో ఇలా అందరూ కలిసి ఉంటారా? లేదు సార్, నేను 2 వేరువేరు ఇళ్ళు వేశాను. మా పక్కింటి అంకుల్ ఆంటీ మా ఫ్యామిలీ వాళ్ళలాగానే ఉంటారు. అమ్మ ఏమో అంకుల్ని అన్నయ్య అని పిలుస్తుంది. ఆంటీ కూడా నాన్నని అన్నయ్య అని పిలుస్తుంది. మేమందరం ఒకే ఫ్యామిలీ లాగా ఉంటాం కాబట్టి అలా బొమ్మ వేశాను సార్, చెప్పింది ఆ పాప. అవును నిజమే, కుటుంబం అంటే ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళే అక్కర్లేదు ఆలోచిస్తూ అనుకున్నాడు రామకృష్ణ. ఆ తర్వాత నితీష్ని పిలిచాడు. ఏం నానా నితీష్, నువ్వు ఇలా 2 వేరువేరు ఇళ్ళు వేసి వాటి మధ్య ఒక బాణం గుర్తు పెట్టావు కదా. ఒక ఇంట్లో నువ్వు మీ అమ్మ నాన్న, మరో ఇంట్లో మీ నాయనమ్మ తాతగారు ఉంటారని అర్థమైంది. మరి 2 ఇళ్ల మధ్యన ఇలా బాణం గుర్తు ఎందుకు పెట్టావు? అంటేనేమో సార్, మా తాతగారు వాళ్ళు ఇదే ఊర్లో దూరంగా ఇంకో ఇంట్లో ఉంటారు. ఎప్పుడైనా నెల రోజులకి ఒకసారి మేము వెళ్తూ ఉంటాము. అప్పుడు వాళ్ళు బోల్డ్ సరదా పడిపోతూ ఉంటారు. అలా ఇళ్ళు దూరం దూరంగా లేకుండా పక్కపక్కనే ఉంటే మేము రోజు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కదా. 2 ఇళ్ళు దగ్గరగా జరిగితే ఎంత బాగుంటుందో అని అలా వేశానన్నమాట. వాడి ఉద్దేశం వాడు చెప్పాడు. మీ తాతగారు ఇంకా ఉద్యోగం చేస్తున్నారా? రామకృష్ణ ప్రశ్న. చేస్తున్నారు సార్. పక్క ఇళ్లలో ఉంటే బాగుంటుందని ఎందుకు అనుకుంటున్నావు? ఒకే ఇంట్లో ఇంకా బాగుంటుంది కదా అడిగారు. మరేనేమో ఒకే ఇంట్లో ఉంటే మేము తినే తిండి వాళ్ళకి నచ్చదు. మేము టీవీలో చూసే ప్రోగ్రాంలు వాళ్ళకి నచ్చవు. 2 వేరువేరు ఇళ్లల్లో ఉన్న పక్కపక్కనే ఉంటే ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు వెళ్తూ ఎవరికి ఇష్టమైన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు కదా సార్. నువ్వన్నది నిజమే అన్నాడు రామకృష్ణ నవ్వుతూ. ఇంకా ఇప్పుడు కావ్య వంతు. కావ్య, ఇలా రామ్మ, నువ్వు మీ ఇంట్లో వాళ్ళ బొమ్మ వేశావు. నువ్వు మీ తమ్ముడు అమ్మా నాన్న ఒక గదిలో కూర్చుని టీవీ చూస్తుంటే మీ నాయనమ్మ గారు ఒక్కరు ఇంకో గదిలో ఒంటరిగా కూర్చుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నట్లు వేశావు. ఎందుకలా వేశావు తల్లి? నీకు చెప్పాలని ఇష్టం ఉంటేనే చెప్పు. కావ్య ఆలోచించడం మొదలుపెట్టింది. రామకృష్ణ గుండె దడదడలాడింది. బహుశా కావ్య చెప్పే జవాబులోనే తనకి జవాబు దొరుకుతుందేమో. సార్, ఆవిడ మా నాయనమ్మ కాదు, మా అమ్మమ్మ, నెమ్మదిగా అంది. ఉలిక్కి పడ్డాడు రామకృష్ణ. అవును, అమ్మమ్మను నాయనమ్మను కూడా ఇంగ్లీష్లో గ్రాని అని అంటారు. తనకు ఆ విషయమే తట్టలేదు. అంటే మీ అమ్మమ్మ మీ ఇంట్లోనే ఉంటారా? రామకృష్ణ ప్రశ్నించాడు. అవును సార్, 1 సంవత్సరం క్రితం మా తాతగారు పోయారు. అప్పటి నుండి మా ఇంట్లోనే ఉంటుంది. ఒక్కతే కదా, అందుకని. నిజమా? మరి నీకు మామయ్యలు ఎవరైనా ఉన్నారా? కాస్త తటపటాయిస్తూనే అడిగాడు. లేరు సార్. మా అమ్మకి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఎవరూ లేరట.
అమ్మ చాలాసార్లు చెప్పింది. సంవత్సరం క్రితట అంటూ చెప్పనా వద్దా అన్నట్లుగా సందిగ్ధంగా ఆగిపోయింది కావ్య. సంవత్సరం క్రితం ఏమైంది? ఆత్రంగా అడిగాడు రామకృష్ణ. కావ్య రామకృష్ణ టేబుల్ దగ్గరగా జరిగి చిన్న స్వరంతో అంది. అందరి ముందు నాకు చెప్పడం ఇష్టం లేదు సార్, మీ ఒక్కరికైతే చెప్తాను. నెమ్మదిగా చెప్పింది. ఎవరికీ వినపడకుండా చెప్పడం కష్టం కదా, పోనీ ఒక పని చెయ్యి, నువ్వు చెప్పదలుచుకున్నది ఒక కాగితం మీద రాసి ఇయ్యి, నేను చదువుతాను అన్నాడు. సరే సార్ అంటూ కావ్య తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత ఒక కాగితం తెచ్చి అందించింది. రామకృష్ణ కాగితం తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. సార్, మా తాతగారు పోయాక మా అమ్మమ్మను మా దగ్గరికి తెచ్చుకుందామని మా అమ్మ అంది. మా నాన్నకి అస్సలు ఇష్టం లేదు. చాలా రోజులు కోపంగా ఉన్నారు. ఆ తర్వాత ఎలాగో అలాగా ఒప్పుకున్నారు. అమ్మమ్మని అమ్మ తీసుకొచ్చింది. కానీ అప్పటి నుంచి రోజు నాన్న అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మందులకే బోల్డు డబ్బు ఖర్చు అయిపోతుంది, మీ అమ్మకి వచ్చే ఆ కాసిన ఫంక్షన్ డబ్బులు మందులకే అయిపోతున్నాయి అని అమ్మ దగ్గర ఒక రోజు అరుస్తుంటే విన్నాను. నాకు కూడా బోల్డ్ ఏడుపు వచ్చేసింది. మా అమ్మమ్మ వచ్చిన దగ్గర నుంచి అన్ని పనులు అమ్మమ్మే చేస్తుంది. అమ్మ కూడా ఆఫీస్కి వెళ్తుంది కదా, అమ్మ వద్దంటున్నా వినకుండా పని మనిషిని కూడా అమ్మమ్మ మాన్పించింది. డబ్బులు మిగులుతాయని. అమ్మకి నానంటే భయం. అందరం కలిసి టీవీ చూస్తున్నప్పుడు అమ్మమ్మని పిలిస్తే నాన్న విసుక్కుంటాడు. అందుకే అమ్మ పిలవదు. నేను పిలుస్తూ ఉంటాను కానీ అమ్మమ్మ రాదు. అందుకే ఆ బొమ్మ అలా వేశాను. అంతే సార్, చెప్పింది ఆ పాప. చదవడం పూర్తి చేసేసరికి ఎవరో మొహం మీద చెళ్ళున కొట్టినట్లు అనిపించింది రామకృష్ణకి. 6 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది రామకృష్ణకి. ఆ రోజు సురేఖ రామకృష్ణతో అంది, మా అమ్మ మరొక నెల రోజుల్లో రిటైర్ అయిపోతుంది. ఇన్నాళ్ళు అమ్మ అక్కడ ఒక్కర్తి ఉన్న రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండడం వల్ల ఒంటరితనం తెలియలేదు. ఇప్పుడు రోజల్లా ఇంట్లోనే ఒక్కర్తి ఉండడం కష్టం. మనం మన దగ్గరికి తెచ్చిపెట్టుకుందాం. అమ్మకి నేను తప్ప ఎవరున్నారు? రామకృష్ణకి ఆ ఆలోచన అస్సలు నచ్చలేదు. ఇంట్లో తల్లి ఉంటున్నందుకే ఇద్దరు సంపాదిస్తున్న డబ్బు బొటాబొటీగా సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో మరో మనిషి అంటే చాలా కష్టం ఆర్థికంగా. అత్తగారు తమ ఇంటికి వచ్చేసి ఉంటే ఆమెకు వచ్చే ఫంక్షను తమకే ఇచ్చేస్తుంది. కానీ అది కాదు సమస్య. పెద్ద వయసు అన్నాక ఎప్పుడు అనారోగ్యం వస్తూ ఉంటుంది. ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు. ఆ బాధ్యతలు కూడా తాను తీసుకోలేడు. తన అత్తగారికి సురేఖ ఒక్కతే కూతురు. సురేఖ చిన్నప్పుడే ఆమె భర్త చనిపోతే ఉద్యోగం చేసుకుంటూ కూతురిని చదివించి పెద్ద చేసింది. అక్కడ ఆవిడ ఒక్కతే ఉంటేనే ఊరి నిండా ఆవిడ అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, బంధుబలగం ఎక్కువగానే ఉన్నారు. రిటైర్ అయ్యాక ఆవిడకి ఒంటరితనం ఏమీ ఉండదు. ఆ విషయమే తాను సురేఖకి చెప్పాడు. ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. తిరిగి ఏమీ మాట్లాడలేకపోయింది. వీలైనంతవరకు తనకు ఎంతో నచ్చజెప్పడానికి చూసింది. చిన్నపాటి వాదన కూడా అయ్యింది. కానీ తాను ఆమె మాట వినలేదు. కుటుంబం అంటే భర్త తరపుదే కుటుంబం అని తాను ఆలోచించాడు. కానీ తనకు అన్ని విషయాలలోనూ చేదోడుగా ఉంటున్న తన భార్య కుటుంబం మాత్రం తన కుటుంబం కాదు అనుకున్నాడు. ఇంకా పాతకాలం మనిషిలాగా మూర్ఖంగా అత్తమామలను కూడా తల్లిదండ్రులా చూసుకోవాలి అని ప్రతి భర్త అనుకున్నట్లే తాను అనుకున్నాడు. కానీ భార్య తల్లిదండ్రులను కూడా తమ తల్లిదండ్రులు అనుకున్నప్పుడే అది సాధ్యమని తాను ఎందుకు ఆలోచించలేకపోయాడు? అమ్మా, నువ్వు మమ్మల్ని వదిలేసి ఊరికి ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? నిజం చెప్పమ్మా. ఆ రోజు సాయంత్రం మరోసారి అడిగాడు రామకృష్ణ తన తల్లిని. ఒరేయ్, నువ్వు ఇన్నిసార్లు నన్ను అడుగుతున్నావు కాబట్టి నిజం చెప్పేస్తాను. కొన్నాళ్ల క్రితం మీ అత్తగారి విషయంలో నీకు సురేఖకి జరిగిన వాదన నేను అనుకోకుండా వినడం జరిగింది. అవునా అమ్మా? ఉలిక్కిపడుతూ అన్నాడు. నువ్వు ఇద్దరిని ఇంట్లో పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు. నిజం చెప్పాలంటే నాకు కబుర్లు మనుషులు అక్కర్లేదు, పుస్తకాలు ఉంటే చాలు. కానీ మీ అత్తగారికి అలా కాదు. ఆవిడికి మనుషులు కావాలి, కబుర్లు కావాలి. నాలాగా ఒంటరిగా ఉండలేదు ఆవిడ. నాకేమో మన కుటుంబం సంతోషంగా ఉండడం కావాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ భార్య కూడా సంతోషంగా ఉండాలి. నీ భార్య సంతోషంగా ఉండాలంటే తన తల్లి కూడా సంతోషంగా ఉండాలి. ఒక కుటుంబంలో సంతోషాలన్నీ కూడా ఒకరితో ఒకరికి ముడిపడి ఉంటాయి. నేను వెళ్తే తప్ప నువ్వు ఆవిడని ఇంటికి ఆహ్వానించవు. మరి మీరిద్దరూ ఆఫీసుల నుండి వచ్చాక మీ పిల్లలను చూసుకోవడానికైనా ఇంట్లో ఒకరు ఉండాలి కదా. నేను నిజం చెప్తే నువ్వు నన్ను వెళ్ళనియవు, అందుకే అలాగా చెప్పాను. కానీ నువ్వు ఇంతగా బలవంతం చేస్తూ ఉంటే చెప్పక తప్పలేదు. ఆవిడ ఇక్కడికి వచ్చినా పూర్తిగా ఉండిపోదు. మధ్య మధ్యలో వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి, అక్కచెల్లెల దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉంటుంది. నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను.
ఎప్పుడూ ఎవరు ఎవరిని మిస్ అవ్వము. చెప్పడం ఆపి చిరునవ్వు నవ్వింది ఆవిడ. రామకృష్ణ మనసులో ఒక దీపం వెలిగింది. జీవితాల్లోకి కాంతి ఎలా తెచ్చుకోవచ్చో అర్థమయ్యింది. తల్లి పక్కన చేరి ఆవిడ భుజం మీద తల ఆంచాడు చిన్నపిల్లవాడిలాగా. ఒరేయ్, ప్రైవసీ కావాలన్న ఆలోచనతో పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడో ఒకరికి ఒకరు కనపడనంత దూరంలో ఒకరు ఉండరక్కర్లేదురా. అలాగని ఒకే ఇంట్లో ఉంటూ నిత్యం దెబ్బలాడడంతో గడపనక్కర్లేదు. నడక దూరంలో ఉంటూ అవసరాలకి ఆదుకుంటూ అప్పుడప్పుడు కలిసి గడుపుతూ మీకు మేము ఉన్నాము అన్న భరోసాతో గడిపితే చాలు. కాంతి లేని జీవితాలు మాయమవుతాయి. ఇవాళే ఫోన్ చేసి ఆవిడని మీ ఇంటికి వచ్చి ఉండమని చెప్పు. ఆవిడ ఇక్కడికి వచ్చాకనే నేను వెళ్తాను, కొడుకు తల మీద రాస్తూ చెప్పింది ఆవిడ. నేను ఈరోజే మా అత్తగారికి ఫోన్ చేస్తానమ్మా ఇక్కడికి వచ్చేయమని. కానీ ఆవిడ వస్తోందని నువ్వు వెళ్ళిపోనక్కర్లేదు, ఇద్దరే ఇక్కడే ఉండొచ్చు. తల్లి మొహం వైపు గారంగా చూస్తూ అన్నాడు రామకృష్ణ. నీకు మరి పర్వాలేదా అడిగింది. నువ్వు అన్నట్లు నా కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే నా పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి కదమ్మా. నా పిల్లలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి మీలాంటి పెద్దవాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు వేసిన కుటుంబ చిత్రాలు చూశాక నాకు ఆ విషయం అర్థమయ్యిందమ్మా చెప్పాడు రామకృష్ణ నవ్వుతూ. పిల్లలు వేసిన కుటుంబ చిత్రాలు అన్నమాట ఆవిడకు అర్థం కాకపోయినా కొడుకు మనసు మారింది అని మనస్ఫూర్తిగానే ఆ మాట అంటున్నాడని అర్థమయ్యింది.